ప్రైజ్ లార్డ్. మనందరి రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, మరొకసారి ఈ వర్తమానం ద్వారా మీతో కలుసుకోవటం చాలా సంతోషకరం. దేవుని మహాకృపలో మనల్ని గత కాలం అంతా దేవుడు తన మహిదైశ్వర్యం చొప్పున పోషించుచు తన బలమైన రెక్కల చాటున కాపాడుతూ దేవుడు మనందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చాడు. అందుకు దేవునికి మనం అందరము రుణస్థులం, వందనస్థులం. ఈ దినాన ఒక ప్రత్యేకమైన రోజు. దీనిని పెంతెకొస్తు పండుగ దినం అని పిలుస్తారు. ఇది యూదులకు, క్రైస్తవులకు చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. ఎప్పుడో పాతకాలంలో మోషే కాలంలో పంట కోసేసిన తర్వాత హార్వెస్ట్ అయిన తర్వాత తొలి పండుగ ఈ పెంతెకొస్తు అని దేవుడు వాళ్ళతో మాట్లాడితే, గతంలో యూదులు, నేటికి ఇశ్రాయేలీలు ఈ 7 పండుగలలో ఒక ముఖ్యమైన పండుగ పెంతెకొస్తు పండుగ. అది ఆచరిస్తారు. ఎప్పుడు ఆచరిస్తారంటే దాని యొక్క ఆ తారీఖు వివరాలు కూడా చెప్పాడు. పస్కా అయిన 50 రోజున 50th డేన పెంతెకొస్తు పండుగ మీరు ఆచరించాలని నేడు ప్రభువు వాళ్ళతో మాట్లాడితే, అలాగే నేటికి యూదులు, ఇశ్రాయేలీలు అదే ఆచారాన్ని నేటికి కొనసాగిస్తున్నారు. మరి దీనిని క్రైస్తవులకు ఎలాగైనా అప్లికబుల్ అవుతుందనంటే, అదే వరుసన ఇది ఆత్మ సంబంధమైన పండుగగా, అంటే ఆత్మ పండుగగా దీన్ని మనం భావిస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవాళి పాప పరిహారం కొరకు ఆయన మరణించి తిరిగి లేచి 40 రోజులు తన ఇష్టమైన ప్రియమైన శిష్యులతో గడిపారు. గడిపి 40 రోజున ఆయన పరలోకానికి ఆరోహణమైపోయారు. ఆరోహణమవడానికి అదే రోజున ఆఖరి వర్తమానంగా ప్రభువు వాళ్ళతో ఇట్లా చెప్తాడు, శిష్యులతోనూ మిగతా బృందమంతటితోనూ, మీరు యెరూషలేము నుండి వెళ్ళకండి, తండ్రి మీకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానపు ఆత్మ మీరు పొందేంత వరకు ఈ ఊరును వదలకండి అని అన్నాడు. కనిపెట్టి ప్రార్థనలో ఉండండి అన్నాడు. వాళ్ళు 40 రోజున వెళ్ళిపోయిన ఆయన ఆ రోజు నుండి 10 రోజులు, అంటే 40 + 10 50, అంటే నేటికి, అంటే 2026 సంవత్సరాల కిందట మేడగది మీద జరిగిన రోజు నేను ఉదహరిస్తున్నాను. నేటికి 50 రోజులు, అంటే పెంతెకొస్తు అనే మాటకు అర్థం 50వ రోజు అని అర్థం. సో ఈ 50 రోజున పరిశుద్ధాత్ముడు బలమైన గాలి వంటి రూపంలో, పరిశుద్ధాత్మ దేవుడు బలమైన అగ్ని కణాలలాగా ఆయన ఆ రూపంలో ఆ మొదటి మేడగది మీదికి దిగి రావటం, అక్కడ నుండి పరిశుద్ధాత్ముని కాలం ప్రారంభం అవ్వడము, సంఘ కాలం ప్రారంభం అవ్వడం మనం చూస్తాం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. మీతో కొద్దిసేపు ఈ మాటలు నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మొదటిగా పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పవాడో చెప్తాను, అంటే మీకు అర్థం కావడం కొరకు మాట. నేడు సంఘం యొక్క పుట్టుక, అంటే బర్త్డే, చర్చి యొక్క బర్త్డే, సంఘం యొక్క పుట్టుక రోజు, ప్రారంభము రోజు, మొదలైన రోజుది. ఈ రోజున పరిశుద్ధాత్ముడితోనే మొదలైన ఈ సంఘము మరలా పరిశుద్ధాత్మునితోనే ముగింపులోకి వెళ్తాం. దేవునికి స్తోత్రం. 2026 సంవత్సరాలుగా సుదీర్ఘంగా, ఏమో రేపు భవిష్యత్తు ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఇంతకాలం బట్టి ఈ పరిశుద్ధాత్ముడు సంఘముతోనే ఉండి, సంఘములోనే ఉండి, సంఘం ప్రక్కనే ఉండి, సంఘ క్షేమం కోరుతూ, సంఘ అభివృద్ధి కోరుతూ, సంఘాన్ని సర్వసత్యం వైపు నడిపిస్తూ, సంఘాన్ని సర్వాంగ సుందరంగా, అంటే క్రీస్తు యొక్క పోలిక చొప్పున పెళ్లి కుమారుడికి తగ్గ పెళ్లి కుమార్తెగా తయారు చేయటం, సిద్ధపరచడం ఈ పరిశుద్ధాత్ముడి యొక్క జాబు. మీరు సృష్టి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే వరకు అది తండ్రి కాలం, అది తండ్రి ఆధ్వర్యం యెహోవా దేవుడు అని మాటలు వింటూ ఉంటాం. అంటే అప్పుడు పరిశుద్ధాత్మ లేడా, క్రీస్తు లేడా అంటే ఉన్నారు, కానీ ఆయన కాలం అది. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించి ఆయన పునరుద్ధానమై పరలోకానికి వెళ్ళిపోయే వరకు ఆయన కాలం, అది ఆయన ఆధ్వర్యంలో
గడిచినటువంటి కాలం. ఆ తరువాత పరిశుద్ధాత్ముడి కాలము 2000 సంవత్సరాలుగా సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్ముడి యొక్క గొప్పతనం ఏమిటంటే, నేను చెప్పాను కదా, మనలను దేవుడు ఎవరను ఎన్నుకున్నాడో, ఎవరిని దేవుడు నిర్ణయించుకున్నాడో, ఎవరిని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడో, పిలుచుకున్నాడో, వారిని క్రీస్తు యొక్క సర్వ స్వారూప్యములోనికి మార్చడానికి, ప్రభువగు దేవుని స్వారూప్యములోకి, ప్రభువగు దేవుని యొక్క వారసత్వానికి వారసులుగా మార్చడానికి ఈ పరిశుద్ధాత్ముడు నిరంతరము 24/7 ఒక్క క్షణము నిరంతరం ఆయన ఏమంటాము రెస్ట్ లేకుండా రాత్రింబగళ్ళు తనకు అప్పగించిన పనిని ఈ పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ. అందుకే సంఘం యొక్క పుట్టినరోజు ఇది. మనకు అర్థం కాడ కూరికి మాట మాట్లాడుతున్నాను. సంఘం యొక్క పుట్టినరోజు ఇది. ఈ పుట్టుక పరిశుద్ధాత్ముడితోనే ఈ సంఘము, ఈ పరిశుద్ధాత్ముడు ఏకమై కలిసి జీవించి రేపు మధ్యాకాశంలోనికి వరుడైన క్రీస్తు వచ్చినప్పుడు ఆయన దగ్గర చేర్చడానికి కూడా ఈ పరిశుద్ధాత్ముడు అక్కడికి వెళ్ళి క్రీస్తు యొక్క కుడిపార్శ్వాన కూర్చుండబెట్టేదాకా ఈ పరిశుద్ధాత్ముడు మన కొరకు దిగివచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చిన సందర్భం మనము ఒక ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ. ఇందాక నేను చెప్పినట్లుగా, మరి ఈ పెంతెకోస్తు దినానికంటే ముందు మరి పరిశుద్ధాత్ముడు లేడా భూమి మీద కానీ, అంతకుముందు ఉన్న భక్తుల జీవితాల్లో కానీ పరిశుద్ధాత్ముడు లేడా? ఇదే మొదటిసారి ఆగమనమా, రావడమా అంటే కానే కాదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడూ ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఎప్పుడూ ఉన్నారు. త్రిత్వమైన దేవుడు ఒకరికి ఒకరు ఎడబాసిన సందర్భము లేదు. వారు ముగ్గురు ఏకమై కార్యాలను జరిగిస్తున్నారు. కాబట్టి ఎవరిని మనకు అర్థం కావడం కొరకు, సబ్జెక్టు కొరకు మనము భాగాలు విభజించుకుంటున్నాం తప్ప వారు వేరు, వీరు వేరు, ఆయన వేరు అనడానికి కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన సంగతి. చాలామంది ఇక్కడ తప్పిదం చేస్తున్నారు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరని. తండ్రి కంటే కుమారుడు చిన్నవాడని, కుమారుడు కంటే పరిశుద్ధాత్ముడు చిన్నవాడని, ఆయనకి ఈయన లోబడతాడని, ఈయన ఆయనకంటే పెద్ద అని, ఆయనకి ఈయన బాస్ అని, ఇటువంటి ఒక అజ్ఞానపూర్వకమైన అవివేకపూర్వకమైనటువంటి ఏమంటాము సందర్భాలు, ఈ వివాదాలు, ఈ ప్రసంగాలు, మాటలు, వాగ్వివాదాలు అనేటువంటి జరుగుతున్నాయి. అభిప్రాయాలు అవసరం లేదు. మనుషుని అభిప్రాయాలతో దేవునికి సంబంధం లేదు, పట్టింపును లేదు, అవసరం లేదు కూడా. సో పరిశుద్ధాత్మ దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైనా, ప్రభువు తండ్రి వారైనా ఒక్కటే. అది మీరు ఒక క్లారిటీ. ఎప్పుడైనా మీకు ఇంకా అర్థం కాకపోతే నన్ను అడిగితే మీకు ఇంకా వివరంగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. సరే, ఈరోజు మనకు అది పాఠం కాదు కాబట్టి, పరిశుద్ధాత్ముడు ఈరోజు దిగి వచ్చి ఒక పని ప్రారంభించాడు. ఆ పని పేరే సంఘం. అంటే మీరు, నేనే. మన పని మొదలుపెట్టాడు. ఆ రోజు నుండి, ఆ రోజు తొలి ప్రసంగమే 3000 మంది రక్షించబడ్డారు. 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. సో నేను అపోస్తులు 1-2 అధ్యాయాలు మాట్లాడుతున్నాను, మీకు తెలుసు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. సరే, ఒక్క ప్రసంగం అంటే ఏదో దీర్ఘ ప్రసంగం కాదు. ఒకటి ప్రవచనము, రెండవది క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానము గురించి సాక్ష్యం. ఒకటి ప్రవచనము, రెండవది క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం గురించినటువంటి సువార్త సాక్ష్యం. ఈ రెండు చెప్పగానే 3000 మంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రభువులోకి వచ్చారు. అది లగాయెత్తు. అది మొదలుకొని నేడు 2026 సంవత్సరం ఇది. నేటి దాకా ఊహకందదు, లెక్కకందదు ఎన్ని వందల కోట్ల మందిని ఈ పరిశుద్ధాత్ముడు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చాడో. వాళ్ళు మనకంటే ముందున వాళ్ళు చనిపోయి అక్కడ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతము ఎన్ని వందల కోట్ల మందిని ఇదే పరిశుద్ధాత్ముడు క్రీస్తు స్వారూప్యంలోనికి మారుస్తున్నాడో ఊహిస్తే అర్థం కాదు.
ఇంకా మన భవిష్యత్ కాలములో ఇదే పరిశుద్ధాత్ముడు ఆ రోజు మేడగది మీద గాలి రూపంలో అగ్ని రూపంలో దిగి వచ్చిన అదే పరిశుద్ధాత్ముడు నేడు ఎన్ని రేపు భవిష్యత్తులో ఎన్ని వందల కోట్ల మందిని క్రీస్తు స్వారూప్యములోనికి మార్చి క్రీస్తు ప్రక్కన కూర్చోబెడతారు. అటు భవిష్యత్తు, రేపు ఈరోజు ప్రస్తుతము, నిన్నటిది గతము ప్రస్తుతము, రేపు ఈ 3 కాలాలలో ఈ పరిశుద్ధాత్ముల ద్వారా క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చినటువంటి సంఘము ఎన్ని వందల కోట్ల మంది ఉంటారో ఆలోచిస్తే ప్రైజ్ ది లార్డ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ పరిశుద్ధాత్ముడు వెళ్ళని జాతి ఏముంది, వెళ్ళని గోత్రం ఏముంది, వెళ్ళని దేశం ఏముంది, మాట్లాడని భాష ఏముంది, లేని జనమేముంది, జాతి ఏముంది, వర్ణమేముంది, వర్గమేముంది. ప్రపంచ పటంలో దేశాలు పెరుగుతున్న కొలది ఈ దేశంలో చివరికి నరమాంస భక్షకులు తినే మనుషులు కూడా, అత్యంత ఆటవికంగా ఉన్నటువంటి నరజాతి కూడా దేవునికి గొప్ప స్తోత్రం, గొప్ప మహిమ. ఆ దేవుడు ఘనపరచబడును గాక. ఆ దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధాత్మను బట్టి ఆయనకు 100,000,000 వందనములు కలుగును గాక. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు, రేపు వచ్చే కాలంలో చేస్తూనే ఉన్నాడు. అంత బలమైన కార్యాలు చేయటానికే ఆయన మేడగది మీదకి ఆ రోజు దిగి వచ్చాడు. ప్రారంభం అది మాత్రమే. అప్పటి నుండి ప్రారంభం 3,000 మాత్రమే. అప్పటి నుండి 1,000, లక్షలు, కోట్లు, ఇప్పుడు 100 కోట్లు, 100,000 కోట్ల మంది ఇప్పుడు ప్రభు పాదాల దగ్గర. ప్రైజ్ ద లార్డ్. అలాంటి పరిశుద్ధాత్ముడు సంఘాన్ని కట్టడానికి నా పుట్టుక, నీ పుట్టుక ప్రారంభానికి నేడు దిగి వచ్చిన సందర్భం అండి. కాబట్టి ఇది చాలా ఎగ్జైటింగ్ డే. ఇది చాలా ఒక హిస్టారికల్ డే. తండ్రి అయిన దేవుడు పాతకాలంలో, కుమారుడైన దేవుడు క్రొత్త నిబంధన కాలంలో, అంటే సువార్తల కాలంలో, ఆ తర్వాత ఆయన మరణించి ఆరోహణమైన తర్వాత ఇక సంఘకాలం అంటారు, దీనిని పరిశుద్ధాత్ముడి యొక్క కాలం అంటారు, సంఘ యుగం అంటారు, పరిశుద్ధాత్మని యుగం అంటారు. ఈ కాలంలో ఈ 2000 సంవత్సరాలుగా దేవునికి స్తోత్రం కలుగును. ఈ 2000 సంవత్సరాలుగా నిర్విరామంగా, నిరంతరంగా ఈ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు తన సంఘాన్ని తన రూపంలోనికి మార్చుకుంటూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మహిమ కలుగును గాక. ఎంతో రాజులు, చక్రవర్తులు, బందిపోటు దొంగలు, నరహంతకులు, మోసగాళ్ళు, దగాగోర్లు, వ్యభిచారులు, దేశద్రోహులు, కఠినులు, ఒకట రెండా, అలాంటి మహా పాపిష్టి జాతిని క్రీస్తు యొక్క రూపములో మార్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతోమంది ఇటువంటి వారిని అందరినీ యేసు రూపంలోనికి మార్చి, ప్రభు అయిన దేవుని రూపంలోకి మార్చి, నరకము నుండి తప్పించి, నరకము నుండి ప్రభు వైపు ఆకర్షించి జరిగిన సంఘటన చెప్తాను. మనకు జరిగిన సంఘటన, సాతానుడు నన్ను నోట కరుచుకొని నరకానికి పట్టుకుపోతున్నాడు అంటే అర్థం కావడం కొరకు, రోడ్డు మీద వెళ్తున్న ఒక బలమైనటువంటి క్రూరమైన కుక్క పిల్ల, ఒక కోడి పిల్లను గబుక్కున కరుచుకొని పట్టుకెళ్ళిపోతుంది అనుకోండి, ఈడ్చుకెళ్ళిపోతుంది అనుకోండి. ఎవరో మీలాంటి పెద్ద మనుషులు మధ్యలో అటకాయించి అడ్డుపడి దాన్ని, ఆ కుక్కను కొట్టి ఆ కుక్క నోట్లో నుండి ఆ కోడి పిల్లను విడిపిస్తే, ఆ కోడి పిల్లకే కనుక మాటలు వస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టి, ఓ మనుష్యుడా, నీకు ఎన్నో వందనాలయ్యా, క్రూరమైన పళ్ళ నుండి, ఆ మరణము నుండి, ఆ కుక్క బారి నుండి నా ప్రాణాన్ని నువ్వు కాపాడవయ్యా, నీకు కృతజ్ఞతలు బాబుగారు అని ఆ కోడి మాట్లాడే కృతజ్ఞత చెప్తుంది. అది మనకు అర్థం కాకపోయినా బైబిల్లో రాయబడే ఒక ఉదాహరణ చూద్దామండి. దావీదు గొర్రెల కాపరి ఉన్నప్పుడు తోడేలట ఎలుగుబంటి వచ్చి, సింహం ఒకటి వచ్చి తన మందలు ఉన్న గొర్రె పిల్లను పట్టుకుపోతుంటే దావీదు ఏం చేశాడండి? దావీదు ఆ సింహమును, ఎలుగుబంటిని ఏం చేశాడు? ఒక మందలో పట్టుకుపోతున్న ఒక గొర్రె నోట కరుచుకుపోతుందట. ఏం చేశాడు? సింహం అని చూడలేదు, ఎలుగుబంటి అని చూడలేదు, పరుగులెత్తాడు, రెండింటిని చంపి పడేసి 2 సందర్భాల్లో కూడా ఆ క్రూరమైన నోటి నుండి తన గొర్రె పిల్లను రక్షించుకున్నాడని బైబిల్లో
చక్కగా వ్రాయబడ్డది. ద సేమ్ వే దావీదు కుమారుడైన యేసు అనే ఈ పెద్ద మనిషి, ప్రైజ్ ద లార్డ్, యేసు అనే ఈ మహోన్నతుడు, ప్రైజ్ ద లార్డ్, నన్ను, ఈ వాక్యం ఏంటన్నా, నిన్ను అపవాది మన పాపముల చేత, శాపముల చేత ఈ అపవాదికి బందీలమైపోయినప్పుడు, దాసులమైపోయినప్పుడు ఆయన నోట ఖర్చుకొని, ఈ సాతాను అనే క్రూరమైనటువంటి ఈ జంతువు నోట ఖర్చుకొని మనం నరకానికి పట్టుకెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో నజరేయుడైన యేసుక్రీస్తు అడ్డు నిలిచి అటకాయించి సాతాన్ని ఓడించి వాడి తలను చితగ్గొట్టి వాడి బలమైన క్రూరమైన ఆ పండ్ల విషము నుండి నరకమునకు పడకుండా నన్ను, నిన్ను వాడి నోటి నుండి విడిపించి సంఘము అని మనకు పేరు పెట్టిన సంఘము అని ప్రతిష్ఠించి, సంఘము అని దేవుడు నిర్ణయించిన తొలి రోజు ఈరోజు, అదే పెంతెకోస్తు రోజు. దేవునికి స్తోత్రం, ఆమేన్. మన జీవితంలో కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయండి. పుట్టినరోజు, చచ్చిన రోజు, పెళ్లి రోజు, పెటాకుల రోజు, ఉద్యోగం వచ్చిన రోజు, ఉద్యోగం పోయిన రోజు, ఏమండి, బాప్తిసం తీసుకున్న రోజు, సేవ ప్రారంభించిన రోజు, ఇలాంటి కొన్ని ముఖ్యమైన రోజులు వస్తాయి. తొలి జీతం అందుకున్న రోజు, ఏమండి, పిల్లల్ని కన్న రోజు, ఇట్లాంటి కొన్ని ముఖ్యమైన అవి మెమరబుల్స్, కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి కూడా ఉంటాయి. అవి బ్రతుకులో మనము మరవలేం, అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే దేవుడు చేసిన సృష్టిలో కూడా కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయండి, కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. ఆ 8 ఘట్టాలు ఉన్నాయి, ఇది 9వ ఘట్టం. ఇది 8 జరిగిపోయింది, ఒక్కటే జరగాల్సి ఉంది. సృష్టి, ఆదమవ్వలు పాపము చేసి ఏదెన్ తోట నుండి బయటికి గెంటి వేయబడటం, తర్వాత నరులు పాపం చేసినందువల్ల జలప్రళయముతో చంపివేయబడటం, నోవాహు ఓడ కట్టుకొని 8 మంది రక్షించబడేటువంటి రోజు. ఆ తర్వాత దావీదుకు మనసును ప్రేరేపించి మందిరము కట్టాలని తన కుమారుడు సొలొమోను ద్వారా నెరవేర్చుకున్నప్పుడు ఆ మందిరము మహా వెలుగుతోను, తేజస్సుతోను, మహిమతోను, దేవుని ప్రచండ శక్తితో నిలిచినటువంటి మందిరము కట్టబడి ప్రతిష్ఠించబడ్డ రోజు. అలాంటి మందిరమే మనుషుల పాపం మూలంగా, ఇజ్రాయేల్ యొక్క అవిధేయత మూలంగా, తిరుగుబాటు మూలంగా ఆ మందిరాన్ని దేవుడు విడిచి వెళ్ళిపోవటం, దేవుడు మందిరాన్ని వదిలేయటం, ఆ తర్వాత శత్రువు దాన్ని భూస్థాపితం చేసేయటం. ఇది తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి ముందుగా మందిరాన్ని విడిచిపెళ్ళిన దేవుడు 400 సంవత్సరాలు భూమితో ఆయనకు కాంటాక్ట్స్ లేవు, మనుషులతో మంతి లేదు. దానిని సైలెంట్ పీరియడ్ అంటాం, మౌన కాలం. మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త మధ్యలో ఒకటే తెల్ల పేజీ ఉంటుంది మనకి బైబిల్లో, కానీ దాని వయసు 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు ఏకదాటిగా మనుషులతో దేవుడు సంప్రదింపులు, మాటలు మానివేసిన సందర్భం. అది కూడా ముఖ్యమైన ఘట్టం. తర్వాత కొత్త నిబంధన ప్రారంభమవుతుంది, అది యేసు పుట్టుకతో. అదొక ముఖ్యమైన ఘట్టం. పుట్టుకే మాత్రం మరొక ఘట్టం ఉన్నది, అదేంటంటే ఆయన మరణము, పునరుద్ధానము, ఆరోహణం. అది గొప్ప ఘట్టం. ఈ 3 సందర్భాలు గట్టి గొప్ప ఘట్టం. అది 8వది, అది 7వది. ఇక 8వది ఆయన వెళ్ళిన కానీ ఇందాక నేను చెప్పినట్లుగా వాగ్దాన ప్రకారంగా పరిశుద్ధాత్మ భూమిలోనికి దిగి వచ్చుట. ఆమె సంఘ ప్రారంభ కాలం అంటే నేడు 2వ అధ్యాయం అపోస్తల కార్యములు. ఇది చాలా చాలా సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ సందర్భం. ఇది సంఘ పునాది, సంఘ ప్రారంభం, సంఘ పుట్టుక. అప్పటి నుండి నేడు 2026 సంవత్సరాలుగా ప్రైజ్ ద లార్డ్ నిర్విరామంగా చక్రవర్తులు, నియంతలు, బలవంతులు, పరాక్రమవంతులు, యుద్ధవీరులు ఈ సంఘాన్ని లేకుండా చేద్దామని నేటికి ప్రయత్నం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే వారిలో ఏ ఒక్కరు సక్సెస్ కాలేకపోయారు. కాకపోగా ఈ సంఘము రోజు రోజుకి ప్రవర్ధమానంగా ఎదుగుతూ విస్తరిస్తూ భూమిని నింపేస్తున్న సంఘం. దేవునికి స్తోత్రం. ఇక ఆఖరి ఘట్టము ఏమిటంటే అన్ని కలిపి చెప్తున్నాను, సంఘము ఎత్తబడటము, ప్రభువు రాకడ. ఈ ఒక్కటి ఇంకా జరగలేదు. ఈ 9 సంఘటనలు ఒక్కటి మాత్రమే ఇంకా జరగలేదు. అది జరగడానికి చాలా దగ్గర సమయం ఉంది, చాలా 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 దగ్గర సమయం. 8 పూర్తి అయిపోయింది.
ఇక మనమందరము అదే చెప్పాను ఇందాక కదా, పరిశుద్ధాత్ముడితో ప్రారంభమైన మనము ఇదే పరిశుద్ధాత్ముని యొక్క ఆధ్వర్యంలో, ఇదే పరిశుద్ధాత్మ శక్తితో మేఘాల మీదకి మధ్యాకాశం దాకా కొనిపోయేటువంటి రోజు అతి సమీపములోనే ఉన్నది. ఆ రోజు దాకా ఈ పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. ఈ ఒక్కటి ఇంకా జరగలేదు, అది త్వరలో జరగబోతుంది. ఆమేన్. ఈ పెంతెకోస్తు దినమున ఈ పెంతెకోస్తు అనుభవం మనకు రావాలంటే పరిశుద్ధాత్మ మనకు ఎంత అవసరం అంటే, పరిశుద్ధాత్ముడు లేకపోతే క్రైస్తవ విశ్వాసి చచ్చిపోతాడండి. పరిశుద్ధాత్ముడు లేని సంఘము, పరిశుద్ధాత్ముడు లేని ఒక విశ్వాసి మృతుడే. ఎందుకంటే పరిశుద్ధాత్ముడి యొక్క సంఘకాలం అది. ఆయన లేకుండా సంఘం ఎలాగండి? కొంతమంది మన సహోదరులే మన క్రైస్తవ సంఘాల్లోని కొన్ని డినామినేషన్స్ వారు ఏమంటారంటే పరిశుద్ధాత్ముడు లేడు అని అంటారు. పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళిపోయాడు, ఆయన పని అయిపోయింది, ఇప్పుడైతే లేదండి అని అంటున్నారు. అది చాలా విచారించదగ్గ బాధకరంగా మాట్లాడుతున్న మాటలు. అది పూర్తిగా సైతాని యొక్క బోధ. అది జ్ఞాపకం నేను చేస్తున్నాను. అటువంటి వారు మీకు ఎప్పుడు ఎదురుపడ్డా వారితో మీరు సంబంధాలు పెట్టుకోవద్దని మేము మంచి కోరి మనం చేస్తున్నాను. చాలామంది భాషలు లేవని, స్వస్థతలు లేవని ఏవేవో చెప్తారండి. ఇవంతా కూడా నా దృష్టిలో అపవాది బోధయే. మనలను సర్వసత్యంలో నుండి తప్పించడానికి, పరిశుద్ధాత్ముడితో మన సంబంధాన్ని కట్ చేయటానికి ఇలాంటి మాటల్ని, ప్రసంగాల్ని, సందర్భాల్ని, బోధల్ని చేస్తున్నారు. ఇది అబద్ధ బోధ, తప్పుడు బోధ అని మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మనకు ఉండాలండి. ఎంత ఉండాలంటే మనం కొన్నిసార్లు ప్రార్థన చేయలేం. తండ్రికి ఇష్టంగా కుమారుని నామములో తండ్రికి మనం ప్రార్థన కొన్నిసార్లు ఎలా చేయాలి మనకు తెలియదు. పౌలు భక్తుడు రోమీయులకు చెబుతూ మాట్లాడతాడు, పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం ఎంత గొప్పదంటే, యుక్తంగా ప్రార్థించడం మనకు రాకపోతే మన తరపున మన ప్లేస్లో ఈ ఆత్మయే ఉచ్చరింపశక్య కాని మూలుగులతో, ప్రార్థనలతో, యాచనలతో మన తరపున ఆయనకు అప్పగిస్తున్నాడు ప్రార్థన. అంటే మనం ప్రార్థన చేయలేనప్పుడు, ప్రార్థన బలహీనమైనప్పుడు, ప్రార్థనలో చేస్తున్న ఆయనకు మెప్పించే ప్రార్థన లేనప్పుడు మన పక్షంగా ఆయన ఛార్జ్ తీసుకొని పరిశుద్ధాత్ముడే మన పక్షంగా దేవదేవునికి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేస్తున్నాడు. వావ్, ఎంత పరిశుద్ధాత్మను సహాయం చేస్తున్నాడు. ఒక మాట చెప్తాను, ఈ వాక్యము నిజానికి మనకు అర్థం కాదు. ఈ లోకంలో విద్యావంతులు, మేధావులు, పండితులు, నోబెల్ గ్రహీతలు, బుకర్ ప్రైజ్ కలిగిన వాళ్ళు, ఇది బాగా చదువుకున్న వాళ్ళని కొన్ని ప్రైజులు ఇస్తారు కదా, స్కాలర్స్ అంటారు వాళ్ళని, మేధావి వర్గం అంటారు. అలాంటి మేధావిని తీసుకొచ్చి బైబిల్ ఇచ్చి దీని అర్థం చెప్పు నాయన అంటే అతనికి ఒక్క ముక్క కూడా రాదండి. నేను చెప్తున్నాను, ఒక్క ముక్క కూడా రాదు. ఎందుకు రాదంటే అతనిలో పరిశుద్ధాత్మ లేడు కాబట్టి. ఈ 66 గ్రంథాల ఈ గ్రంథరాజము, ఈ వేద గ్రంథము మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడే మనకు ఇంటర్ప్రిటేటర్, తర్జుమా చేసేటువంటి ఒక ట్రాన్స్లేటర్. ఆయనే మనకు వాక్యాన్ని అర్థమయ్యేలాగా చెప్తాడు, అర్థమయ్యేలాగా బోధిస్తాడు. ఆమేన్. అంత ఇంపార్టెన్స్ పరిశుద్ధాత్ముడు. అంతేకాదండి, మనం మనుషులం కదా, మనం ఎప్పుడైనా పాపం చేసేస్తుంటాం. అలాంటి పాపం చేస్తున్నప్పుడు ఇది పాపము అని మనల్ని గుర్తు చేసేది, ఆ పాపములు పడిపోకుండా అడ్డుకునేది ఎవరు తెలుసండి? ఈ పరిశుద్ధాత్ముడే. ఒకవేళ పరిశుద్ధాత్ముడు లేకుంటే మనకు పాప పుణ్యాల విచక్షణ తెలియదు. అంటే మంచి చెడుల విచక్షణ మనకు తెలియదు. ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనే విచక్షణ మనకు ఉండదు. సో వి కమిట్ అగెనిస్ట్ గాడ్. దేవుడికి వ్యతిరేకంగా నిలబడిపోతాం. మనము పాపమునకు బానిసమైపోతాం. ఎందుకంటే తప్పు అని మనకు తెలియదు, అందులో పడిపోతాం. కానీ అది తప్పు అని చెప్పేది పరిశుద్ధాత్ముడు. ఇది మంచిది చేయమని చెప్పేది పరిశుద్ధాత్ముడు. అర్థమైందండి? ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇంత గొప్పగా నీ కొరకు, నా కొరకు ఇప్పటికీ ఈ 2000 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన సందర్భం ఈరోజు 1వ అధ్యాయంలో మీకు నేను ఒక 4 మాటలు చెప్తాను. చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మొదటిది వాగ్దానం, రెండవది భరోసా, ఆగమనం, మొదటిది ఆజ్ఞ అంటే
వాగ్దానపు ఆజ్ఞ. రెండవది ఆయన ఆగమనం. మూడవది లోటు తీర్చటం. మూడవది ఏకీభవించటం, ఎడతెగక ఉండటం. నాలుగవది లోటు పూడ్చుకోవటం. 4 విషయాలు. మొదటి చెప్తున్నాను వినండి. మీరు మొదటి వచనం నుండి కొన్ని వచనాల్లో ఈ భాగం ఉన్నది. ఏమిటంటే, వాగ్దానం ఇచ్చాడు దేవుడు, ఆయన ఆజ్ఞించాడు, యెరూషలేము నుండి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళొద్దంటే ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? తండ్రి వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? మీరు ఇదివరకు నీళ్ళలో బాప్తిసం పొందుకున్నారు. తండ్రి ఇస్తున్న ఒక క్రొత్త వాగ్దానం ఏంటంటే, క్రొత్త ఆజ్ఞ ఏంటంటే, కొన్ని రోజుల్లో మీరు పరిశుద్ధాత్మతో అగ్ని బాప్తిసం పొందుకోబోతున్నారు. యోహాన్ చెప్పిన బాప్తిసం అదే ఎగ్జాక్ట్గా. ఆమేన్. అలాగనే 10 రోజుల తర్వాత ఇది పొందుకున్నారు వాళ్ళు 2వ అధ్యాయంలో. ఇది వాగ్దానం. నా ప్రియ సహోదరులారా, క్రైస్తవులమైన మనము పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం లేకుండా, పరిశుద్ధాత్మని యొక్క ప్రోద్బలం లేకుండా విశ్వాస జీవితంలో రానివ్వలేము. పరిశుద్ధాత్ముడే కేంద్రం, పరిశుద్ధాత్ముడే సర్వస్వం. ఈ ఆధునిక సంఘములో ఇది పరిశుద్ధాత్మని కాలము, ఇది సంఘ కాలము. నీవు క్రీస్తు స్వరూపంలోనికి మారాలంటే నీకు నాకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మని యొక్క బాప్తిసం, పరిశుద్ధాత్మతో మనం కప్పబడటం, పరిశుద్ధాత్మతో నింపబడిపోవటం, పరిశుద్ధాత్మ మనలో నివాసం చేయటం, మన చుట్టూ వైఫై లాగా ఉండటం చాలా 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 అత్యవసరం. ఇది ఇది సూచన మీకు ఉందో లేదో పరీక్షించుకోండి. పరిశుద్ధాత్ముడు లేకుండా నీలో క్రీస్తు స్వరూపము ఏర్పడదు. పరిశుద్ధాత్ముడు లేకుండా ఈ వాక్య భాగాలు మీకు వాక్యము అర్థం కాదు, ఈ బైబిల్ మీకు అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు లేకుండా ఇది పాపము, ఇది చెయ్యొచ్చు, ఇది మంచిది, ఇది చెడు అనే విచక్షణ మనకు తెలియదు. పరిశుద్ధాత్ముడే వాటిని తేటగా మనతో చెప్తాడు. అందుకే పరిశుద్ధాత్ముడు లేకుండా ఊరిని కదలకండి అన్నాడు యేసయ్య. యెరూషలేముని వెళ్ళొద్దు అన్నాడు. అక్కడే ఉండండి మీరు పొందుకునేదాకా. ఎగ్జాక్ట్ ఇదే ఈరోజు మీతో నాతో కూడా దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు లేకుండా మనం ఎన్నెన్ని పనులు చేసేస్తున్నాం. విశ్వాసులుగా, సేవకులుగా చలమనైపోతున్నాం. ఇది రాంగ్, ఇది తప్పు. పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్. వారు పొందుకున్నది ఎంత నిజమో ఇప్పుడు కూడా ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు నా చేత ఈ పలుకులు చెప్తున్నది పరిశుద్ధాత్ముడే, మీ చేత వినిపింప చేస్తున్నది పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్మను అనుభవించండి. ఆమేన్. సెకండ్ వన్, రెండవది ఏంటంటే, వీళ్ళు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోతున్నాడు, ఆరోహణం అయిపోతున్నప్పుడు, మేఘాలు వచ్చి అన్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు భయపడి కంగారు పడుతున్నారు. 2 దేవదూతలు వచ్చి వారితో మాట్లాడుతున్నారు. ఏమిటంటే, ఎందుకు గలిలయ మనుషులారా మీరు ఆశ్చర్యపడుతున్నారు, విభ్రాంతి ఎందుకు పొందుతున్నారు? ఏ రీతిగా ఆయన ఇలాగ పరమునకు ఎత్తబడ్డాడు, అదే రీతిలో త్వరలో ఆయన రాబోతున్నాడు. ఆహా ఆహా, దేవుని వాగ్దానం ఎంత గొప్పదంటే, ఆయన ఆరోహమైన సంఘం ఇంకా 2వ అధ్యాయం ప్రారంభం ముందుకు అవ్వడానికి ముందుగానే 2వ రాకడ ప్రకటించబడుతుంది. ఆర్ యు రెడీ ఫర్ దాట్? ఆర్ యు రెడీ ఫర్ దాట్? అంటే సంఘం ఇంకా 2వ అధ్యాయంలో ఇంకా పరిశుద్ధంగా కుమ్మరించబడలేదు, ప్రారంభం కాలేదు. ప్రారంభం కావడానికి ముందుగానే ఏ రీతిగా ఆయన పరమునకు చేర్చుకొనబడ్డాడు, అదే రీతిలో త్వరగా అనే మాట రాయబడ్డది. త్వరగా ఆయన తిరిగి మిమ్మల్ని తీసుకొని పోవటానికి వస్తున్నాడు. దేవునికి గొప్ప స్తోత్రం. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్. చాలామంది రాకడ వర్తమానాలు చెప్పరు, రాకడ వర్తమానాలు వినరు, రాకడ కొరకు సిద్ధపడరు. ఈ లోకంలో తిండి, ఈ లోకంలో గుడ్డ, ఈ లోకంలో బట్ట, ఈ లోకంలో ఆస్తి, ఈ లోకంలో వస్తువులు, ఈ లోకంలో గొప్పతనం, ఈ లోకంలో పేరు, ఈ లోకంలో అందచందాలు, భోగభాగ్యాలు ఉంటే చాలు, మాకు దేవుడు దీవించాడు, ఆ దేవుడికి వందనాలని చెప్తూ మత్తులై మందులై చాలామంది ఉండిపోతున్నారు. కాదు, చర్చ్ వినండి, దేవుని ప్రజలారా వినండి. ప్రభువు రాకడ గురించి, 2వ రాకడ గురించి సంఘం పుట్టడానికి ముందే మాట్లాడుతున్నాడు. అది నోటీస్ చేయమని
వీళ్ళందరినీ ప్రభు పేరట కోరుతున్నాను. ఇక మూడవది, లోటును పూడ్చుకోవాలి. లోటులను పూడ్చుకోవాలి. అంటే లోటు అంటే 12 మంది అపోస్తులు ప్రభువుకు, ఒకడేమో డబ్బుకి ప్రభువును అప్పగించేశాడు, అమ్మేశాడు. వాడు యూదా ఇస్కరియోతు, చచ్చిపోయాడు. ఇప్పుడు కడమ 11 మంది మాత్రమే ఉన్నారు. కానీ అపోస్తులు 12 మంది ఉన్నారు. ఈ 12 లెక్క కూడా బైబిల్ ఉంది. ఎందుకు 12 ఇప్పుడు నేను చెప్పలేను, కానీ ఒక సందర్భం ఎప్పుడైనా వస్తే 12కు ఉన్నటువంటి ప్రాముఖ్యత నేను వివరిస్తాను. ఖచ్చితంగా 12 ఉన్నారు. 11 మంది ఉన్నారు, ఒకరు తక్కువయ్యారు. మరి ఏం చేయాలి? ఆ లోటును పూడ్చుకోవటం చేస్తున్నారు. సంఘం పుట్టడానికి ముందే లోటులను పూడ్చుకుంటున్నారు. ఏమని వాళ్ళు అంటున్నారంటే, పేతురు మిగతా 11 మంది ఈ 120 మంది కలిపి అక్కడ ఉన్నారండి. అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తాను. తండ్రి, ఇదిగో మేము 12 మంది ఉండాలని మీరు నిర్ణయించుకున్నావు, కానీ మాలో ఒకడు ద్రోహి అయిపోయాడు, దొంగ అయిపోయాడు, చచ్చిపోయాడు, యూదా. కాబట్టి అతని స్థానంలో అతని ఉద్యోగము మరొకరు తీసుకోవాలి. కాబట్టి మీరు ఎవరు నిర్ణయించారో మాకు దయచేసి తెలియపరచు, కనపరచు అని ప్రార్థిస్తే, మత్తయి అనేటువంటి ఒక మంచి బలమైన దైవజనుడు వారితోనే ఉన్నాడు 120 మందిలో. అతన్ని 12వ అపోస్తులుడుగా యూదా స్థానంలో పెట్టుకున్నారు. అంటే లోటులు పూడ్చబడ్డది. దేవుని పరిశుద్ధాత్ముడు మన మీదకి రావాలంటే, పరిశుద్ధాత్మ మనలో ఉండాలంటే, నన్ను వినండి, లోటులు ఎప్పటికప్పుడు మనము పూడ్చుకుంటూ ఉండాలి. మనం మనుషులం, మనము అత్యంత బలహీనులం. చాలాసార్లు జారిపోతుంటాం, పడిపోతుంటాం. మరి ఏం చేయాలి? వెంటనే ఆ లోటును మనము పూడ్చుకోవాలి, వెంటనే శుద్ధి చేసుకుంటుండాలి, పొరపాటును వెంటనే గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. లోటులను పూడ్చుకోవాలి, ఆ లోట్లను సరిచేసుకోవాలి, లోపాలను సరిచేసుకోవాలి. పొరపాటున పాపములు పడిపోతే, పొరపాటున అపరాధములు పడిపోతే, పొరపాటున అవిధేయతలు పడిపోతే, పొరపాటున వాక్యానికి విరుద్ధమైనటువంటి ఒకవేళ జీవితాన్ని మనకు కొన్నిసార్లు తెలిసి, కొన్నిసార్లు బలహీనత, కొన్నిసార్లు తెలియకుండా, కొన్నిసార్లు ఎందుకు మనకు తెలియదు, అలా వెళ్ళిపోతున్నప్పుడు, ప్రైజ్ ద లార్డ్, దేవుడు నిన్ను దర్శించినప్పుడు, నేను ఆ రోజు ప్రభువు చెప్పాడు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీకు చెప్తాడు, నా పలానా దగ్గర లోటు ఉంది. యేసయ్య చెప్పాడు కదా అతనితో, నీకు ఒకటి కొదువు ఉందన్నాడు, ఒకటి లోపం ఉందన్నాడు, ఒకటి సరి చేసుకోమన్నాడు. పలానా దగ్గర నీ వీక్గా ఉన్నాడు, అక్కడ నువ్వు స్ట్రెంత్ అవ్వాలన్నాడు. అనగానే వెంటనే పూడ్చుకుంటే, వెంటనే సరి చేసుకుంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. భక్తి అంటే ఏంటో తెలుసా అండి? భక్తి అంటే ఏంటంటే, మనం ఎప్పుడు అలాగన ఏదో ధ్యానంలో పరధ్యానం ఉండిపోవడం కాదండి. భక్తులు పాపం చేస్తారండి, కానీ పాపం వెంటనే వారిని పట్టుకొని బాధ పెడుతుంటే, అయ్యో నేను పాపినని గ్రహింపు ఎవరో ఒక ద్వారా ఏ ఆకాన్ను ఏ దేవుడు ఏ దైవజనుడినో పంపుతాడండి. నాతాన్ను పంపుతాడండి, దావీదు దగ్గర పంపినట్టుగా. ఈ నాతానుడు ఏ క్షణాన ఏ రూపంలోనే వస్తాడు నీ దగ్గరికి. పరిశుద్ధాత్ముడే లేదా నీతో మాట్లాడితే, నాన్న పలానా పొరపాటు చేస్తావు, పలానా మాట మాట్లాడు, పలానా చోటుకి వెళ్ళావు, పలానా నేరం చేసావు, పలానా ఘోరం చేసావు అని పరిశుద్ధాత్ముడి నాకు చెప్పాను కదా. పౌలు చెప్తారు కదా, పాపము గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేసే పరిశుద్ధాత్ముడు అయిన ఈ పరిశుద్ధాత్ముడు మనకున్నాడు కాబట్టి అన్నితో మాట్లాడతాడు. రే బాబు, నువ్వు తప్పు చేసావు, నాన్న, తల్లి నువ్వు తప్పు చేసావు అని చెప్పగానే మనం వెంటనే ఆ లోపాన్ని, ఆ లోటును మనం సరి చేసుకోవాలి. 12 ఉండాలండి, 11 ఉండడానికి లేదు. ఆమేన్. గొప్ప గొప్ప కార్యాలు జరగాలి భవిష్యత్ అంటే మనము లోపాలు లేని వారం కాదు, లోపాలు మనకున్నాయి, కానీ మనము లోపాలు సరి చేసుకున్న వాళ్ళము. ప్రైజ్ ది లార్డ్. ఒక మహాభక్తుడు ఇలా అన్నాడు, పరలోకంలో అంట పరిశుద్ధులుగా మారిన పాపులే ఉంటారట. అక్కడ అనేక రకాలైనటువంటి మనుషులు ఉంటారంట. వాళ్ళు కొంతమంది చూస్తే వాళ్ళు హంతకులు, వ్యభిచారులు, వాళ్ళ చరిత్ర, నేర చరిత్ర ఘనంగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఏమయ్యారు తెలుసా? మారిపోయారు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక సెంట్రల్ జైలుని మేము విజిట్ చేసాం. అది ఒక సెంట్రల్ ప్రిజన్ అనమాట. జైలుకి మేము సువార్తకి వెళ్ళాం. అక్కడికి ఆ లోకల్ పాస్టర్స్ హెల్ప్తో లోపలికి వెళ్తే అక్కడ
చాలామంది అక్కడ లోకల్ ఒక చర్చ్ ఉంది. అక్కడ ఆ చర్చి చర్చ్ అని బిల్డింగ్ అనుకోకండి. ఉన్న వాళ్ళలో ఒక 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 సెల్లోనే అక్కడ వాళ్ళు ప్రార్థన జరిగించుకుంటారు. అక్కడ పాస్టర్ గారు ఎవరా అని నేను ఆలోచిస్తే అక్కడ ఒక ఒక భీకరమైన నరహంతకుడు, ఆయన 2 మర్డర్లు చేసి ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే అక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు. ఎవరో సువార్త అతనికి చెప్తే రక్షించబడ్డాడు. ప్రభువు సేవకి నేను సేవ చేస్తానని పిలుచుకున్నాడు. ఆ జైల్లోనే ఖైదీలకు సువార్త ప్రకటిస్తే అక్కడ దగ్గర 70 మంది 80 మంది విశ్వాసులు, ఖైదీయే పాస్టరు, ఖైదీయే విశ్వాసులు. వాళ్ళంతా ఎవర్రా అంటే చంపిన వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్ముడు చేసే పనులండి. ఎస్, హెవెన్ కూడా లైక్ దట్, అలాగే ఉంటుందండి. అలాంటి పరిశుద్ధాత్ముడు. అందుకంటున్నాను, లోపము మనకు లేదని నేను చెప్పట్లేదు. లోపాలు మనకున్నాయి, లోట్లు మనకున్నాయి. సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. 11 మంది ఒక ద్రోహి అయిపోయాడు, కానీ ఇప్పుడు మత్తయి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ద్రోహి ప్లేస్లో మత్తయి వచ్చాడు, ప్రార్థన పరుడు వచ్చాడు, విశ్వాసి వచ్చాడు. అలాగన మనలో ఉన్న లోపాలని మనం సరి చేసుకుందాం. ఆమేన్. ఇక 4వ ఆఖరిది ఏంటంటే, ఏకాత్మగా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు 10 దినాలంట. ఇది చాలా ముఖ్యమండి. ఈరోజు మన కుటుంబాలు, సంఘాలు ఏక మనసుతో ఎక్కడుందో చెప్పండి. ఒకే మనిషిగా ఎక్కడున్నాం చెప్పండి. పరిశుద్ధాత్మ మన మీద ఉండకపోవటానికి కారణం, పరిశుద్ధాత్మ మనం చూస్తూ దుఃఖపడటానికి కారణం ఇదే. ఏకాత్మ లేదు, ఏకం లేదు, మనం ఐక్యంగా లేము. సంఘమే కానీ, కుటుంబమే కానీ, వ్యక్తులే కానీ ఎక్కడుంది చెప్పండి. నేను ఉదయం సంఘంలో చెప్పాను, సంఘాలు లేవు. సంఘం ఒక్క సంఘమే ప్రభు కోరుకున్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సంఘాలు. ఇక్కడ ఒక సంఘము, ఆ మూల ఒక సంఘము, ఈ వీధిలో ఆ వీధిలో పైన ఒక సంఘము, కింద ఒక సంఘం. ఆ సంఘానికి ఈ సంఘానికి పడదు, ఈ సంఘానికి ఆ పాస్టర్ పడదు, ఆ వాళ్ళకి వీళ్ళకి మాటలు ఉండవు. ఇదండి ప్రభు కోరుకునే సంఘం కాదు. ఒకే కుటుంబం, భార్య భర్త మారే మాట వినడం, భార్య భర్త మాట, కుటుంబాలు విచ్ఛిన్నం, పిల్లలు. నన్ను ఈ రోజున పరిశుద్ధాత్ముడు ఎంతో దుఃఖపడుతున్నాడండి. ఏకాత్మ లేదు, ఏక మనస్సు లేదు. కానీ అన్నట్టు వాళ్ళు ఏం చేశారో తెలుసండి, 120 మంది ఏకాత్మతో ఉన్నారండి, ఏక మనసు. వీళ్ళందరూ గొప్పలు అనుకుంటున్నారా? వాళ్ళందరూ పెద్ద గొడవలు ఆడుకునేవారండి. వాళ్ళకి ఏకాత్మ ఎలాగొచ్చింది అనుకున్నారు? వాళ్ళు ఏమైనా శుద్ధులు కాదండి, పరిశుద్ధులు కాదండి, పవిత్రులు కాదండి. వాళ్ళు పెద్ద గొడవలు ఆడుకుంటున్న వాళ్ళు. ఎలా? మీకు 1-2 ఉదాహరణలు చెప్తాను. ఒకసారి పెద్ద గొడవ అయింది. 2-3 సందర్భాలు జరిగింది. ఒక సందర్భం చెప్తాను. ఏదైందంటే, శిష్యులు 12 మందిలో తమలో ఎవడు గొప్పవాడో అనే వివాదం పుట్టింది. పెద్ద గొడవ అయింది. ఈ 12 మందిలో తన్నుకుంటున్నారు. ఏమని? ఎవడు గొప్ప. భేదాలు లేవండి. యోహాను యాకోబులో వాళ్ళ అమ్మ ఇంటర్ఫియర్ అయింది ఒకసారి. సరాసరి ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, యేసు ప్రభువా, నా కొడుకులు ఇద్దరిని కుడి పక్కని ఎడం పక్కన కూర్చోబెట్టుకోండి అన్నది. మిగతా వాళ్ళు ఒళ్ళు మండిపోతుంది వాళ్ళ మీదకి. గొడవలు లేవా? లాజరు చచ్చిపోయాడు. లాజరు చచ్చిపోతే, జబ్బు చచ్చిపోయిన తర్వాత ప్రభు అంటున్నాడు, పద మన స్నేహితుడు లాజరు చనిపోయాడు, నిద్రపోతున్నాడు, అతన్ని దానికి మేలుకొల్పడానికి వెళ్దాం పదండి అని అంటే, మన దేశానికి వచ్చిన తోమ యేసు ప్రభు మీద ఒక సెటార్ పేల్చాడు. ఒరే పేతురు, యోహాను, పదండ్రా, అక్కడ యూదులు రెడీగా ఉన్నారు, తంతారు, ఈయనతో పాటు తన్నించుకుంది, పదండి. చచ్చిపోయి 4 రోజులు అయిందాడు, ఇప్పుడు ఎలా ఎప్పడం వెళ్తాడట ఈయన. పునరుద్ధానం అయిపోయిన తర్వాత కూడా పేతురుతో యోహానుతో వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు యోహాను గురించి ఒక మాట ప్రభు చెప్తాడు, ఇటు నాకు చాలా ప్రేమించిన శిష్యుడు, ఇతడు చాలా కాలం బతుకుతాడు, ఇతడు చావడు అన్నట్లుగా ప్రభు మాట్లాడితే అందరూ అనుకున్నారట, ఓహో యోహాను చచ్చిపోడు, నిరంతరం బతికే ఉంటాడని అనుకున్నారట. అనుకుంటుంటే పునరుద్ధానం 21వ అధ్యాయంలో నుండి యోహాను పేతురు ఏమంటాడు తెలుసండి ప్రభుతో? యోహాను ప్రజల ప్రభు, ఈ ప్రక్కన పేతురు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సముద్రం ఒడ్డున పేతురు ప్రభు అంటాడు, ప్రభు వీడి సంగతి ఏంటయ్యా అంటాడు. వీడి సంగతి ఏంటరా అంటే, ఏదో నేను మొన్న చావపోయేది ఎప్పుడో అని అన్నట్టున్నాడు, వీడి సంగతి ఏంటి అన్నాడు యోహాను గురించి పేతురు. అప్పుడు యేసు ప్రభు కోపడ్డాడు. ఆ
ఆడు ఉంటే ఏంటి, చచ్చితే నీకేంట్రా అని అన్నాడు పేతురుతో. చూడండి ఒకసారి అదే అధ్యాయంలో పేతురు అంటాడు, రే ప్రభువు చనిపోయాడు, లేచాడు, అప్పుడప్పుడు కనబడ్డాడు, కానీ మరి మనం ఏం చేద్దాం, నేను చేపలు పడతాను రా అనగానే నతానియేలు, తోమ, యోహాను, యాకోబు బయలుదేరారు. ఇంత బలహీనులండి వాళ్ళు. ఒకరికొకరికి నప్పదు, ఒకరికొకరు పొసగదు, ఒకరికొకరికి దెబ్బలాట, కుస్తీలాట, కుర్చీలాట, ఎవరు గొప్ప, నేను 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 ఇలాంటి మనుషులండి. అని సిలువేస్తుంటే ఒక్కడు లేడు, అందరు పారిపోయారు. ఇలాంటి వాళ్ళంతా అండి ఒక్కటైపోయారండి. ప్రైజ్ ద లార్డ్. ఒకటైపోయారండి. ఎడతెగక ఏకాత్మతో ఏక మనస్కులై దేవునికి స్తోత్రం. అదండి పరిశుద్ధాత్మ రావడానికి సీక్రెట్స్ ఇవి. ఈ టిప్స్ కనుక, ఈ సూచన కనుక మనం పాటిస్తే అద్భుతం అండి. నేను చెప్పాను, తండ్రి వాగ్దానము, ఆజ్ఞ, ఆయన రెండవ రాకడ గురించి లోటు సరి చేసుకోవాలి, తర్వాత ఏకాత్మంలోనికి రావాలి. ఆమె అప్పుడు రెండో అధ్యాయం స్టార్ట్ అవుతుంది. అదే సంఘం శక్తి స్టార్ట్ అవుతుంది, బలం స్టార్ట్ అవుతుంది. ఒక్క యోవేలు ప్రవచనం ఎత్తి యేసు యొక్క మరణము పునరుద్ధానం గురించి పేతురు 4 ముక్కలు మాట్లాడితే 3,000 మంది రక్షించబడ్డారు. యోవేలు ప్రవక్త చెప్పిన మాట, వారు పరిశుద్ధాత్మతో నింపబడిపోయి అన్ని భాషలు మాట్లాడుతూ గందరగోళం అయిపోతుంది. అక్కడ వచ్చిన వాళ్ళందరూ వీళ్ళేంట్రా, వీళ్ళు గలిలీలు కదా, వీళ్ళు చదువు సంధ్యలు వీళ్ళకి లేవు, మన భాష వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారని ఒక కాదు, దగ్గర 15-16 దేశాలలో నివసిస్తున్న యూదులందరూ అక్కడ ఉన్నారు. యెరూషలేము గలిబిలి కంపించింది, కలవరమైంది. ఆ ఒక్కరోజే, ఎందుకయ్యా మా మీద నింద వేస్తున్నారు, మన పితరుడు ప్రవక్త అయిన యోవేలు చెప్పలేదా, ప్రవచించలేదా నేటి దినాన్ని గురించి, అంటే సంఘ పుట్టుక గురించి, పరిశుద్ధాత్మ ఆగమనము గురించి చెప్పలేదా మీకు? అంచె దినములందు ఆత్మ కుమ్మరిస్తానని పిల్లలు, వృద్ధులు కలలు కంటారండి, దర్శనాలు చూస్తారు. అదే జరిగిందయ్యా. మీరేమో ఆ ప్రభు అయిన యేసును మీరు దుష్టులతో ఏకీభవించి చంపేశారు, కానీ ఆయన పునరుద్ధానుడయ్యాడు, దానికి మేము సాక్ష్యం అని చెప్తే 3,000 మంది ఒక్కసారి, అయ్యా మేము ఏం చేయమంటావు అయితే అని అంటే, పేతురు మాట్లాడుతున్న 11 మంది ఇటుపక్క నిలబడితే, ఇటు ఐదుగురు ఈయన వెనక ముందు నిలబడి 12 మందిలో ఈయన ప్రముఖుడై నిలబడి మాట్లాడుతున్నాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. దేవునికి గొప్ప స్తోత్రం కలుగును గాక. 3,000 మంది, 5,000 మంది, ఆ ప్రవాహము నేడు మన దాకా కొనసాగుతుంది. నా ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్ముడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు మనకు చేయాలని ఆశపడదాం. దేవుడి మాటల్ని మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రభువా మా తండ్రి, పరిశుద్ధుల మా తండ్రి, నీకు వందనాలు నాయన. ఈరోజు ఈ పెంతెకొస్తు పండుగ దినమందు మీరు మాకు సూచించిన కొన్ని మాటలు బట్టి నీకు స్తోత్రం. ఈ మాటలు దీవించండి, ఆశీర్వదించండి. నీ ప్రజలకి నా మాటలు అయితే అర్థం కాదు, కానీ ఓ పరిశుద్ధాత్ముడా, నాకు వారికి మధ్యవర్తిగా మీరుండి నాతో మాట్లాడి బలపరచండి. మీ ఆత్మకార్యం జరిగించి మీరే మహిమ పొందాలని కోరుతూ, నీ దాసునిగా వివరించబడే మాటల్ని దీవించమని ఆశీర్వదించండి. యేసు నామమున ఈ ప్రార్థన చేసి ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, ఆశీర్వాదం మనందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలండి. ప్రభు చిత్తమైతే మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. ఏమో ప్రభువు నన్ను బలపరిస్తే వారంలో మరొక వర్తమానం ఇస్తానేమో. కానీ మీరందరూ పరిశుద్ధాత్ముడు ఎలాగున భూమి మీదకి వచ్చాడో, ఎందుకు వచ్చాడో మీకు నేను కాస్త క్లుప్తంగా వివరించాను. సంఘాల్లో ఇప్పుడు ఈ 4 దినాలు ప్రేయర్స్లో దేవుని ప్రజలైన వారికి వివరంగా మాట్లాడతాను. దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం.
అంతవరకు దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.